అసలు ఫెర్టిలైజేషన్ ఎలా జరుగుతుంది, నార్మల్ ఫెర్టిలైజేషన్కి ఐయుఐ ప్రొసీజర్కి డిఫరెన్స్ ఏంటి? నేను మీ డాక్టర్ స్వర్ణ, ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్, వైజాగ్ ఐవీఎఫ్ సెంటర్, విజయనగరం. సో నార్మల్గా ఫెర్టిలైజేషన్ ఆడవాళ్ళలో ఇది గర్భసంచి, ఈ రెండుని అండాశయాలు అంటాము. ప్రతి నెల ఆడవాళ్ళలో ఒక ఎగ్ డెవలప్ అయ్యి అది రిలీజ్ అయ్యి ట్యూబ్లోకి ఇలా ట్రావెల్ చేస్తుంది. అదే టైంలో భార్యాభర్తలు కలిసినట్టయితే వీర్య కణాలు వెజైనా నుంచి, సర్విక్స్ నుంచి గర్భసంచిలోకి ప్రవేశించి అక్కడి నుంచి వీర్య కణాలు ట్యూబ్స్లోకి ట్రావెల్ చేసి ఇక్కడ ట్యూబ్స్లో మనకి అండం అండ్ వీర్యకణం కలిసి ఒక పిండంగా ఫామ్ అవుతుంది. దాన్నే మనం ఎంబ్రియో అంటాం. ఈ ఫామ్ అయిన ఎంబ్రియో డే 5 అంటే ఫెర్టిలైజేషన్ అనే 5వ రోజుకి ఈ ట్యూబ్ నుంచి ఇలా ట్రావెల్ చేసుకొని వచ్చి గర్భసంచిలో ఇంప్లాంటేషన్ జరుగుతుంది. సో ఇలా మనకి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వస్తుంది. అయితే ఐయుఐకి ఈ న్యాచురల్ ప్రెగ్నెన్సీకి డిఫరెన్స్ ఏంటంటే కొంతమంది ఫీమేల్స్లో ఎగ్ ఎదుగుదల సరిగ్గా ఉండదు, ఎగ్ రిలీజ్ అవ్వడం సరిగ్గా ఉండదు. ఇంకొంతమందికి కొంచెం భర్తలో వీర్యకణాల లోపాలు అనేవి కొంచెం ఉంటాయి, కౌంట్ తక్కువగా ఉండడం, అలాంటి కండిషన్స్ ఉంటాయి. ఇలాంటి కండిషన్స్ ఉన్న వాళ్ళకి మనం ఐయుఐ ప్రొసీజర్ చేస్తాం. ఈ ప్రొసీజర్లో మనం ఏం చేస్తామంటే ఫీమేల్కి 5 రోజులు ట్యాబ్లెట్స్ ఇస్తాం. ట్యాబ్లెట్స్ ఇచ్చి అండాన్ని పెరిగేలా చేస్తాము అండ్ అండం రిలీజ్ అవ్వడానికి ఒక ఇంజెక్షన్ ఇస్తాం. అయితే ఎగ్ రిలీజ్ అయ్యే టైంకి భర్త యొక్క వీర్యకణాలు తీసుకొని దాన్ని ప్రాసెస్ చేసి బాగా కదలికలు ఉన్న స్పర్మ్స్ వరకు తీసుకొని ఒక సిరింజ్లో లోడ్ చేసుకొని ఒక సిరింజ్కి మనం ఒక ట్యూబ్ లాంటిది పెట్టి వెజైనా నుంచి సర్విక్స్ ద్వారా యూట్రస్లోకి ప్రవేశపెడతాం వీర్యకణాలని. సో మనం అలా ఎగ్ రిలీజ్ అయ్యే టైంకి వీర్యకణాలను ప్రవేశపెట్టడం వల్ల ప్రెగ్నెన్సీ కలుగుతుంది. సో ఇది ఐయుఐ ప్రొసీజర్. సో ఇది మోస్ట్లీ న్యాచురల్ ఫెర్టిలైజేషన్ లానే ఉంటుంది. డిఫరెన్స్ ఏంటంటే మనం ఈ పాసేజ్ని మనం తగ్గించి డిస్టెన్స్ బిట్వీన్ ద ఎగ్ అండ్ స్పర్మ్ అనేది తగ్గిస్తాం. సో మోర్ ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఉంటుంది ఐయుఐ ప్రొసీజర్లో. సో ఈ ఐయుఐ ప్రొసీజర్ అవ్వాలంటే అందరికీ చేయగలమా? లేదు, దీనికంటూ కొన్ని ప్రీ రిక్విజిట్స్ అనేవి ఉంటాయి. సో ఫీమేల్స్ అండ్ మేల్స్ ఆ క్రైటీరియా వాళ్ళు మీట్ అయితేనే మనం ఈ ప్రొసీజర్ చేయగలం. ఎలా అంటే ఈ ప్రొసీజర్ చేయాలంటే మనకి గర్భసంచికి 2 వైపున ట్యూబ్స్ అనేవి ఓపెన్గా ఉండాలి, గర్భసంచి పొర అనేది బాగుండాలి. అంతేకాకుండా అండాశయాల్లో ఎగ్స్ కౌంట్ అనేది నార్మల్గా ఉండాలి. అండ్ వీర్యకణాలు వచ్చేసరికి 25% ఆఫ్ ద నార్మల్ కౌంట్స్కి, నార్మల్ మొటిలిటీ, నార్మల్ మార్ఫాలజీ తీసుకుంటే దాంట్లో 25% అయినా నార్మల్గా 25% వరకైనా నార్మల్గా ఉండాలి. సో ఈ క్రైటీరియా మీట్ అయితేనే మనం ఐయుఐ ప్రొసీజర్ చేయగలుగుతాం.